ఇక డీటెయిల్స్ చూద్దాం. ఒక జాతీయ పార్టీతో కవిత కుమ్మక్కయ్యారని బీఆర్ఎస్ నేత చెల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుమార్తె కాబట్టే ఇన్నాళ్లు కవితను గౌరవించామన్నారు. ఇకపై కవిత గ్రామాలలో తిరగటం కష్టంగా ఉంటుందని స్పష్టం చేశారు. జాగృతిలో ఉన్న యువత అంతా బీఆర్ఎస్ వాళ్లేనని తెలిపారు. కవిత వ్యవహారం జాగృతి కార్యకర్తలకు నచ్చటం లేదని చెల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. కవితను మరి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు మాట్లాడాలని చెప్పినారు, ఎవరి పంతలు చేరి ఈ విధంగా మాట్లాడుతుందో కవితక్క గారు మీరు మాట్లాడే మాటలు 100% తప్పు. నిన్న ఒక కేసీఆర్ గారి కూతురుగా, మా సోదరిగా, నిన్ను అక్కగా మేము ఇన్ని రోజులు భావించామే తప్ప వేరే విధంగా నీ పాత్ర ఏందో మాకు అర్థం కావట్లేదు. ఇలా కేసీఆర్ గారి వెన్నంటుండి కేసీఆర్ గారికి అనునిత్యం ఒక కుడిభుజంగా నిలిచి తెలంగాణ తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా, హరీష్ రావు పాత్ర కూడా ఎంతో ఉన్నది. అది తెలంగాణ ప్రాంత ప్రజానికానికి కానీ, కార్యకర్తలకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ హరీష్ రావు గారు అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి మన నాయకుడు. ఆయన ఈరోజు ప్రతిపక్షంలో కూడా బ్రహ్మాండంగా నిలబెట్టి మాట్లాడుతున్న హరీష్ రావు గారిని మీరు మాట్లాడడం మాత్రం 100% తప్పు. ఇలా జాగృతి జాగృతి అని చెప్తా ఉన్నావు. జాగృతి పిల్లలంతా కూడా మరి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పిల్లలే. వాళ్ళు ఇలా చాలామంది కేసీఆర్ గారిని ఇట్లా అనడం తప్పు అని చెప్పి కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు.